అందరికీ నమస్కారం. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి నేషనల్ వైస్ చైర్మన్గా కందుల చందుగా నాకు ఇచ్చిన బాధ్యత ఈ సొసైటీలో అన్యాయం జరిగితే మాట్లాడే హక్కుతో ఈ ఆర్గనైజేషన్ ద్వారా, అదేవిధంగా చైర్మన్ శ్రీకాంత్ గారి ద్వారా, అదేవిధంగా నేషనల్ జనరల్ సెక్రటరీ చారేంద్ర గారి సలహా మేరకు ఈరోజు నష్టపోయిన అన్యాయం అవుతున్న ప్రజల తరపున వాళ్ళ పక్షాన నిలబడాలని వాళ్ళ పిలుపు మేర వరకు ఈరోజు మేము రఘురామకృష్ణరాజు గారు బ్యాంకుల్లో తీసుకున్న లోన్స్ విషయం, పబ్లిక్కి జరుగుతున్న అన్యాయం మీద పోరాడాలని వారిచ్చిన పిలుపు మేరకు వైస్ చైర్మన్గా నేను కూడా మా సంస్థ ద్వారా నష్టపోయిన ప్రజలకు, అన్యాయం అయిపోతున్న ప్రజల పక్షాన నిలబడాలని ఒకే ఒక ఆలోచనతో ఆర్గనైజేషన్ ద్వారా మేము కూడా లీగల్గా వారందరికీ కూడా లీగల్గా మేము ప్రజలకు న్యాయం చేసేంత వరకు పోరాడతాం. మా పోరాటం అన్యాయం చేసిన వ్యక్తుల పక్షాన నుండి న్యాయం చేయించుకునే వరకు వారి పక్షాన్ని నిలబడతామని, అదేవిధంగా బ్యాంకులకు ఇవ్వవలసిన అమౌంట్ కూడా తిరిగి ఇవ్వాలని, చెల్లించి ప్రజలకు న్యాయం చేయాలని విన్నవించుకుంటూ వారు ఒక హోదాలో ఉంటూ వచ్చారు. ఆ హోదాకు కూడా గౌరవం ఇవ్వాలి, గౌరవప్రదంగా ఈ సొసైటీలో ఉండాలని కోరుకుంటూ వారు అన్యాయం చేసిన ప్రజల పక్షాన్ని నిలబడి మేము న్యాయం కోసం పోరాడతామని, దీని కొరకు న్యాయ పోరాటం చేయడానికి, ధర్నాలు చేయడానికి, న్యాయం కోసం పోరాడే ప్రతి విషయంలో ముందుంటుందని హెచ్ఆర్సి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పక్షాన మీ అందరికీ ఒకటే విన్నపం. అన్యాయం, ప్రజలు నష్టపోతే ప్రజల పక్షాన ఉండేది హెచ్ఆర్సి. థ్యాంక్ యూ వెరీ మచ్.